గ్లోబల్ సమిట్ కు అన్ని దేశాలకు చెందిన సుమారు 3,000 మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. గ్లోబల్ సమిట్ లోనే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఇక ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ భూమిని కేటాయించింది. రిలయన్స్ గ్రూప్ అనుబంధ సంస్థ వంతారా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. వంతారా ప్రాజెక్ట్ రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు విలాసవంతమైన క్యాటరింగ్ సేవలకు పేరుగాంచిన ఫుడ్లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 3 స్టార్ హోటళ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా సదస్సులోనే జరగనుంది. దీంతో భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల ఏర్పాటుకు, విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువు కానుందని అధికారులు చెబుతున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలవగా వచ్చే ఏడాది కాలంలో పెద్ద ఎత్తున నివాస వాణిజ్య ప్రాజెక్టులు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.